మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందా, రాముడి చేతిలో సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. అందుకే వాళ్ళకు కనువిప్పు కలగాలి, దేవుడు వాళ్ళకు కనువిప్పు కలిగించాలి. 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించను, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిను, 1000 కోట్ల రూపాయల దోపిడీ చేసిను. ఇప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజలకు సహాయం అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆశించినవన్నీ ఒకటేసారి జరగకపోవచ్చు, కానీ విడతల వారిగా మనం సమస్యలు పరిష్కరించుకుంటున్నాం. కుటుంబంలో ఉండే సమస్యలు కూడా అన్నీ ఒకటేసారి పరిష్కారం అవుతాయా? మా అక్కల్ని అడుగుతున్నా, బిడ్డ పెళ్లి చేస్తే వడ్డానం అడుగుతుంది, మనం ముందే ఏం చెప్తాం, చెవులకు దుద్దులు చేసుకో, చేతికి ఉంగరం చేసుకో బిడ్డ, మళ్ళీ పంట వన్నాక నీకు ఏదైనా చేపిస్తాడు. నిజంగానే మన బిడ్డకు చేపియొద్దని మనకు ఉంటుందా? ఏ తల్లికైనా తన దగ్గర ఉన్నదంతా తీసి బిడ్డకి ఏదో ఒకటి పెట్టాలనుకుంటారు. కానీ సంసారం సహకరించకపోతే, పరిస్థితులు అనుకూలించకపోతే కొన్నిసార్లు వాయిదా చేసుకుంటారు. ప్రభుత్వం కూడా సంసారమే కదా, మీ అందరికీ చెయ్యాలన్నదే కదా నా ఆలోచన. మీకోసమే కదా మేము ఇక్కడ ఉన్నది. మేము ఏ ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్ళాలి కదా. ఇండ్లు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇచ్చే దిక్కు లేదు. ఇవాళ లక్షలాది రేషన్ కార్డులు ఇవాళ పేదలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. మీరు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ప్రజలు ఇచ్చిండ్రు. 66% ఆశీర్వదించి నెంబర్ 1గా నిలబెట్టిండ్రు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన, మంచి వాళ్ళని గెలిపించండి, మంత్రులతోని పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి, ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నోళ్ళని గెలిపించండి. 10 రూపాయలకు మనం ఓటేస్తే 100 రూపాయలు వాడు కొల్లగొడతాడు. అందుకే మనమంటే ఇష్టపడేటోడు, మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి. నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు. ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి. తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీలలో పేపర్లలో వస్తుంది. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి, మనోన్ని గెలిపించుకోండి, మంచిగా మీ సమస్యలు పరిష్కరించేటోని గెలిపించుకోండి. అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఈడికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగినారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తానని నేను చెప్పిన. వాళ్ళు ఈ సభకు రాకుండా, ఈ సభలో అడగకుండా మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా. నా సూచన ఒక్కటే, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం. ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారైనా, వెడమ బొజ్జు గారైనా, రామారావు పటేల్ గారైనా, ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చిండ్రో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా. మీరు ఫిబ్రవరి మొదటి వారంలో మీరు సుదర్శన్ రెడ్డి గారు వచ్చి కూర్చొని ఒక రోజంతా ప్రజాప్రతినిధులతోని, 2వ రోజు అధికారులతోని సమీక్ష చేసి రేపటి బడ్జెట్ సమావేశాలకు ఆదిలాబాద్ కోసం ప్రత్యేకమైన నివేదిక తయారు చేయండి. బడ్జెట్లోనే నిధులను పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మనం సంపూర్ణంగా సహకరిద్దామని తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకు అందరికీ అనిపించవచ్చు అన్నేందబ్బా సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకు ఇచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేము పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం.
మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం, 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం, ఆదిలాబాద్ సమస్యలు పరిష్కరిస్తా, ఇక్కడికి ఎయిర్పోర్ట్ తెస్తా, ఇక్కడికి పారిశ్రామిక వాడ తీసుకొస్తాం, తుమ్మిడి హెట్టి దగ్గర గోదావరి జలాల కోసం ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ను అభివృద్ధి చేద్దామని చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజల మనిషి, ప్రజా సమస్యలను తెలుసుకొని తక్షణమే వాటి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న కార్యదక్షులు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంతో ఈ జిల్లా మరింత అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తూ వారి ఆత్మీయ సందేశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి నిర్మల్ ఫెస్టివల్